హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీళ్ళొచ్చేసి ఏంటంటే మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచి 5 లేటెస్ట్ న్యూ ఫ్యూచర్స్ అయితే రావడమే జరిగింది. ఇవన్నీ కూడా మన డే టు డే లైఫ్‌లో యూజ్‌ఫుల్ అయ్యేటియే కాబట్టి నేను చెప్పినయి ప్రతి కూడా క్లారిటీగా విన్న తర్వాత మీకేదైనా యూజ్‌ఫుల్ అయ్యేది అనిపిస్తే వాటినైతే ఇంప్లిమెంట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే షెడ్యూల్. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఏందంటే మీరు ఎవరికైనా మెసేజ్ చేస్తారు కదా! ఆ మెసేజ్ మీరు షెడ్యూల్‌లో పెట్టుకున్నారనుకోండి. ఏదైనా డేట్ గాని ఏదైనా టైంకి పెట్టుకుంటే ఏందంటే ఆటోమేటిక్‌గా టైమ్ అండ్ డేట్‌కి ఆటోమేటిక్‌గా సెండ్ అయిపోతుంది. సో, దానికోసం సింపుల్‌గా ఏందంటే మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి, మీరేమైతే మెసేజ్ సెండ్ చేయాలనుకున్నారో ఆ మెసేజ్ అంతా టైప్ చేసిన తర్వాత, మన సెండ్ ఆప్షన్ ఏదైతే యారో మార్క్ అయితే ఉంటుంది కదా! దాని మీద లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకేందంటే డేట్ అండ్ టైమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. అక్కడ మీకు కావాల్సిన డేట్ గాని, మీకు కావాల్సిన టైమ్ అంతా సెలెక్ట్ చేసుకొని సెండ్ చేశారనుకోండి. ఆటోమేటిక్‌గా ఆ డేట్‌కి, ఆ టైమ్‌కి ఆ మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది. మీ మొబైల్ డేటా అనేది ఆన్ లేకపోయినా కూడా సెండ్ అయిపోతుంది. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, మనం రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అనేది చూసినప్పుడు ఏందంటే మనకేదైనా నచ్చలేదనుకోండి రీల్‌లో కొంచెం పాటనేది, అప్పుడేం జేస్తాము కిందున్న టైమ్‌లో ఏందంటే ఆటోమేటిక్‌గా మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంది అంటే, మీ స్క్రీన్‌లో లాస్ట్‌లో ఏందంటే మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, 2x స్పీడ్‌లో అనేది ఆ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆపుకొని మా వీడియోని కంటిన్యూ‌గా చూడొచ్చు. లేదంటే 2x స్పీడ్‌లో కూడా కంటిన్యూ‌గా అయితే చూసుకోవచ్చు. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే, ఎవరికైనా సరే లొకేషన్ పంపించాలనుకుంటే మనం వాట్సాప్‌కెళ్ళి వాట్సాప్‌లో లొకేషన్ అనేది పంపిస్తూ ఉంటాం గదా! ఇప్పుడు అలా కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లొకేషన్ అయితే పంపించుకోవచ్చు. సో, దానికోసం ఏందంటే ఎవరి చాట్‌కైతే లొకేషన్ పంపించాలనుకున్నారో వాళ్ళ చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఆడ కింద ఏదో మనం మెసేజ్ టైప్ చేస్తూ ఉంటాం గదా! ఆ లాస్ట్‌లో మనకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే ఫస్ట్ మనకు లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఆ లొకేషన్ మీద క్లిక్ చేశామనుకోండి ఆటోమేటిక్‌గా మన లొకేషన్ అనేది సెండ్ అయిపోతుంది. సో, దాన్ని బట్టి మనం సెపరేట్‌గా వాట్సాప్‌కి లొకేషన్ సెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏందంటే ఫుల్ స్క్రీన్ మోడ్. ఓకేనా? ఇప్పటివరకు మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అనేది చూసినప్పుడు ఏందంటే సైడ్‌లో వచ్చేసి లైక్ ఆప్షన్ గాని, కామెంట్ సెక్షన్ గాని, షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది గదా! అది కూడా కిందొచ్చేసి మనకు లోగో గాని, నేమ్ గాని ప్రతిది కూడా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ పైన మొబైల్ నంబర్ గాని, మెయిల్ ఐడీ పెట్టినప్పుడు ఏందంటే క్లారిటీగా చూడలేం కాబట్టి, సో, దానికోసం ఏందంటే సింపుల్‌గా ఆడ కింద 3 డాట్స్ కనిపిస్తుంది మన రీల్ చూసినప్పుడు ఆప్షన్ మీద క్లిక్ చేసినామనుకోండి, ఆడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసినామనుకోండి, ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా క్లియర్ ఔట్ అయిపోయి మనకు ఓన్లీ రీల్ మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు మనం క్లారిటీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ మీరు బ్యాక్‌కెళ్ళాలనుకుంటే అక్కడ మనకి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అప్పుడు రెగ్యులర్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏందంటే జూమ్. ఓకేనా? ఇది వచ్చేసి ఏంది అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అనేవి చూస్తూ ఉంటాం గదా! అది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు. లేకపోతే ఆ రీల్స్ మనం ఏందంటే స్టోరీస్‌లో కూడా షేర్ చేస్తూ ఉంటాం గదా! ఏందంటే ఆ స్టోరీ షేర్ చేసిన తర్వాత కూడా ఆ రీల్స్ మనం జూమ్ చేసి కూడా చూడొచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా మనం జూమ్ చేసి చూడొచ్చు. అంటే ఏదైనా పిక్‌ని గాని అబ్జర్వ్ చేయాలనుకున్నా సరే, ఏదైనా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది దాన్ని జూమ్ చేసి చూడాలనుకున్నా సరే, రీల్స్‌ని కూడా మనం జూమ్ చేసి అయితే చూడొచ్చు. బట్ ఇప్పుడేందంటే ఓన్లీ రీల్స్ మాత్రం ఏవైతే ఉన్నాయో అది ఐఫోన్‌లో మాత్రమే జూమ్ చేసుకోగలుగుతాము. బట్ స్టోరీస్ వచ్చేసి ఏందంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా జూమ్ చేసుకోవచ్చు. సో, అది మీకు క్లారిటీగా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా సిక్స్త్ బోనస్ టిప్ వచ్చేసి ఏంది అంటే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చేసి ఏంది అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. బట్ ఎన్ని రీల్స్ అప్‌లోడ్ చేసినా కూడా చాలా మందికి వ్యూస్ అనేవి రావు. ఓకేనా? సో, దానికోసం ఏందంటే ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడమే జరిగింది. అదొచ్చేసి ట్రయల్ అని చెప్పేసి ఆప్షన్ తీసుకొచ్చింది. దాన్ని గనుక మనం ఇంప్లిమెంట్ చేసి యూజ్ చేసినామనుకోండి, మనకేందంటే వ్యూస్‌లో మనకు రీల్ అనేది ఎలా పెర్ఫార్మ్ అవుతుందని చెప్పేసి మనం క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో, దానికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో చేస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూడాలని కూడా చూడొచ్చు. లేదు నేనే ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి మీకు అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అనేది నెక్స్ట్ వచ్చే వీడియోనే అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అయితే డెఫినిట్‌గా వీలైనంత మందికైతే షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే వీడియోతో లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.